ఈ జంబూద్వీపంలో మొట్టమొదటి రాణి పేరేంటిది? నైరుతి. మన ఆదర్శం నైరుతి మహారాణి. ఆమె రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ సమానత్వం ఉంది. ఆర్యులు వచ్చిర్రు ఆ నైరుతి రాజ్యం పోయింది, మహారాణి రాజ్యం పోయింది. అక్కడ ఎవరు వచ్చారు? సెకండు మన దిగ్నాగ్ వచ్చింది. దిగ్నాగ్ గొప్ప రాజు మొత్తం జంబూద్వీపానికి. దిగ్నాగ్ రాజ్యం కోల్పోయింది. తర్వాత ఆర్యుల రాజ్యం వచ్చేసింది. మొత్తం ఇక్కడ అన్డివైడెడ్ వచ్చింది. అన్డివైడెడ్కి వ్యతిరేకంగా మళ్ళీ బుద్ధుడు కన్నా ముందే కొందరు చార్వాకులు, కపిల్లు అనేక మంది బుద్ధుల్లాగా పుట్టిండ్రు. తర్వాత బుద్ధుడైతే కొంచెం క్వాలిటేటివ్గా బయటకు వచ్చింది. బుద్ధుడు వచ్చిన తర్వాత బుద్ధుడు చనిపోయిండు. బుద్ధుడి యొక్క భావజాలాన్ని సమ్రాట్ అశోక్ ఈ దేశం మొత్తం పరిపాలించింది. ఎలా పరిపాలించిందంటే మొత్తం ఒక కమ్యూనిస్టు రాజు, ఒక కమ్యూనిస్టు వ్యక్తి ఎలా అయితే సస్యశామలం చేసిందో, ఇప్పుడు చెట్లు నాటడం కానీ ఆయన గొప్ప పర్యావరణవాది, బుద్ధిజాన్ని అమల్లో పెట్టిన గొప్ప నాయకుడు. ఈ దేశాన్ని అప్పుడు సోనేకి చిడి అంటుంది హిందీలో. సోనేకి చిడి అంటే ఈ దేశం మొత్తము మన పల్లెలు, మన పల్లెలు బంగారం ఉంది, పేదరికం లేకుండా. అలాంటి రాజ్యము ఈ భారతదేశంలో కనీసం ఇంచుమించు 1300 సంవత్సరాలు ఉంది. ఆ 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన పైన దాడి, అంటే క్రాంతి ప్రతిక్రాంతి అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన వాల్యూమ్స్లో చెప్తారు. ఇది చెప్పింది. నైరుతి రాజ్యం పోయింది, దిగ్నాగ్ వచ్చింది. దిగ్నాగ్ రాజ్యం పోయి ఆర్యులు వచ్చింది. ఆర్యులు వచ్చిన తర్వాత కపిలుడు, తర్వాత చార్వాకులు, తర్వాత బుద్ధుడు వచ్చింది. బుద్ధుడు పోయిన తర్వాత మళ్ళీ సమ్రాట్ అశోకుడు వచ్చింది. సమ్రాట్ అశోక రాజ్యం మళ్ళీ నాశనమైంది. ఇప్పుడు నడిచేది మొత్తం మనువాద యుగం. మనువాద యుగంలో ఎలా ఉంది మొత్తం చెప్పాల్సిన అవసరం మనందరికీ అనుభవం. దరిద్రం రాజ్యం వెళ్తుంది. కేవలం బట్ట తెల్లగా లోపలికి వెళ్ళి మనం అందరం దరిద్రులము. ఇప్పుడు పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నాయి. ఏమేమవుతుంది? మాట్లాడే అధికారం లేదు. ఈరోజు కూడా మనం మీటింగ్ అవుతుందంటే మొట్టమొదటిసారిగా పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మీరు ఎంతమంది వస్తున్నారు? మేమన్నా సార్ 15 నుంచి 20 మంది వస్తారు. అంతేనా అన్నారు. అంటే ఇది రిప్రెషన్ లేకుండే, కానీ ఇప్పుడు జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా చాలామంది చదువుతారు, ఈ మధ్య చాలా చదువుతారు. కానీ సమస్య ఎక్కడంటే ఒక దగ్గరికి వచ్చి కలిసి పనిచేయడంలో మనము ఇది అవుతుంది. ఇప్పుడు మనోళ్ళు సోషల్ మీడియా చదివిన వాళ్ళను కూర్చున్న దగ్గర హోటల్లో కూర్చుని అడుగు చెప్తారు, చాలా మంచి మాట్లాడతారు. ఇప్పుడు మన ఉమేష్ మహారాజ్ మాట్లాడినారు, ఆయన ఆపడం కష్టం. మన అంగుళిమాల కానీ మామిడిరాజు కానీ వీళ్ళందరూ మంచిగా మాట్లాడతారు, వికాస్ పవర్ కానీ. ఆ మాటలన్నీ ఒక్క దగ్గరికి యునైటెడ్ కావాలి. ఇప్పుడు పద్మరాజు కూడా మనం అందరం మంచిగా మాట్లాడుతున్నాం, ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా. కానీ యునైటెడ్గా ఒక సంఘంగా వచ్చి మన సంఘాలు కాపాడుకుంటూ పనిచేస్తే మన డాక్టర్ మధుశేఖర్